నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కోరిన కోరికలు తీర్చే దేవుడని, కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల భక్తులు తిరుమల వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత స్వామివారి ప్రసాదమైన లడ్డూను తమతో పాటు తీసుకెళ్తారు. ఈ లడ్డూని భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులకి, మిత్రులకి పంచిపెడతారు. తిరుమల అనగానే లడ్డూ గుర్తొచ్చేదిగా భక్తుల మదిలో నిలిచిపోయింది తిరుమల లడ్డు. తిరుమల శ్రీవారికి లడ్డూ మాత్రమే కాదు, రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. ఈ ప్రసాదాలు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అసలు స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా నివేదిస్తారు, ఈ ప్రసాదాల వెనుక ఉన్న కథేమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సమస్త భూమండలంలో తిరుమలకు మించిన దివ్యక్షేత్రం లేదని భక్తుల విశ్వాసం. అలాగే వెంకటేశ్వరునికి సమానమైన దైవం లేదని మన పురాణాలు వల్లిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే తరతరాలుగా తిరుమల క్షేత్రం వైభవం కొంచెం కూడా తగ్గట్లేదు. రోజు రోజుకి స్వామివారి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తుంది. నాటి రాజులు, చక్రవర్తుల నుంచి నేటి ప్రభుత్వాధినేతల వరకు ఆయన ఆశీస్సుల కోసం తప్పిస్తుంటారు. ఇక సామాన్య భక్తుల క్షణకాల దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉంటారు. ఇక ఇక్కడి స్వామివారికి జరిగే పూజలు, అర్చనలు, ఉత్సవాలు చూస్తే చాలు తిరుమల ఖచ్చితంగా కలియుగ వైకుంఠమే అని ఒప్పుకుని తీరాల్సిందే. తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలు, ఉత్సవాలు అన్ని వైఖానస సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు పూజల్లో లోటు లేకుండా జాగ్రత్త చేస్తారు ఆలయ అర్చకులు. యుగాలు గడిచినా, తరాలు కనుమరుగైనా తిరుమల పూజల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. నాటి పూజా విధానాన్నే నేటికి కొనసాగిస్తున్నారు. అందుకే తిరుమల క్షేత్రం నిత్య నూతనంగా బాసిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్వామివారికి సమర్పించే నైవేద్యం, ఈ నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమీపంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల అనగానే మనకు లడ్డు మాత్రమే గుర్తుకొస్తుంది. అయితే లడ్డుతో పాటు రకరకాల దివ్య ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు. శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి ఈ ప్రసాదాలు నివేదిస్తున్నప్పటికీ మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్లు ఆధారాలున్నాయి. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్లు తెలుస్తుంది. 2వ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు, వాటిని స్వామివారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. విజయనగర రాజుల కాలంలో నిర్ణయించిన పద్ధతులనే నేటికి తిరుమలలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ స్వామివారికి ఏ ప్రసాదాన్నైనా నివేదించాలంటే ముందుగా వరాహస్వామికి సమర్పించాలి. ఆ తర్వాతే స్వామివారికి నివేదించాలి. ప్రాచీన కాలం నుంచి వరాహస్వామికి గుండ్రటి లడ్డూలను నైవేద్యంగా సమర్పించేవారు. ఇదే ఆచారాన్ని నేటికి తిరుమలలో కొనసాగిస్తున్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి కృత్రిమ స్టవ్ల మీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించారు. సుప్రభాత సేవ, తోమాల, అర్చక సేవలు ముగిసిన తర్వాత వెంకటేశ్వరునికి ఆలయం ఎదురుగా స్వామి పుష్కరిణి వద్ద కొలువైన వరాహ స్వామికి తొలుత నైవేద్యం ఇచ్చి తర్వాత గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.
కొండలలో నెలకొన్న తిరుమల వెంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టి కుండలో వెన్నె మీగడలు కలిపి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృదద్దోజనం అంటారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అని పిలుస్తారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తున్నప్పటికీ స్వామివారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డు. ఈ లడ్డుకి చాలా చారిత్రక నేపథ్యం ఉంది. కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరము. అసలు వెంకటేశ్వర స్వామి తిరుమలకి రాకముందే ఇక్కడ ఉన్న వరాహ స్వామికి లడ్డూలను నివేదించేవారని పురాణాలు తెలుపుతున్నాయి. వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు భూగోళాన్ని సముద్ర గర్భంలోకి తీసుకుపోవడంతో ఆ రాక్షసునితో యుద్ధం చేసి వరాహ స్వామి భూమండలాన్ని కాపాడారని పురాణ ఇతిహాసం ఉంది. దీనికి గుర్తుగా నాడు వరాహ స్వామి వారిని సంతృప్తి పరచడం కోసం స్వయాన లక్ష్మీదేవి లడ్డూను తయారు చేసి వరాహ స్వామికి నివేదించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. దీనికి గుర్తుగానే నాటి నుంచి నేటి వరకు తిరుమలలో వరాహ స్వామికి లడ్డూలు నివేదిస్తున్నారు. అసలు తిరుమల లడ్డూకి భక్తుల్లో ఎందుకంత ప్రేమ? తిరుమల వెళ్ళి స్వామి దర్శనం కాకపోయినా మహాద్వారానికి నమస్కరించి వచ్చే భక్తులు లడ్డూ దొరకకపోతే మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలలో లడ్డూ ప్రధాన ప్రసాదం ఎలా అయింది? తిరుమలలో ఎప్పటి నుంచి లడ్డూను భక్తులకు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణ కాలం నుంచి స్వామివారికి నివేదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే క్రీస్తు శకం 1455లో సుకీయం, అప్పం, 1460లో వడను, 1468లో అత్తిరసంను, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వీటిలో వడ తప్ప మిగిలేవేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు. మద్రాస్ ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డుకు ముందు రూపమైన బూందిని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతిలో లడ్డుగా స్థిరపడింది. తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారు. మొదట్లో బూందిగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డుగా తయారు చేసి ఇచ్చేవారు. శ్రీనారాయణ. బిగ్ స్టోరీలో చిన్న విరామం తీసుకుందాం. బ్రిటిష్ పాలకుల నుంచి మహాంతులు, మిరాసీలు, చివరికి టీటీడీ బోర్డు దాకా లడ్డూల విక్రయం ఆలయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. లడ్డూలకి భక్తుల్లో డిమాండ్ పెరిగే కొద్దీ టీటీడీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఓవైపు భక్తుల డిమాండ్కి అనుగుణంగా లడ్డు ఇవ్వలేకపోవడం, మరోవైపు నకిలీ లడ్డూలు మార్కెట్లో హల్చల్ చేయడంతో టీటీడీ రంగంలోకి దిగింది. చివరకు నకిలీ లడ్డూలకి అడ్డుకట్ట వేయడంలో విజయం సాధించింది. తిరుమలలో రాను రాను లడ్డు ప్రాముఖ్యత పెరిగిపోయింది. దీంతో భక్తుల్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా టీటీడీ లడ్డూలను తయారు చేయలేకపోయింది. ఇదే అదునుగా లడ్డూ దళారులు వెలిశారు. తిరుమల లడ్డూలను పోలిన నకిలీ లడ్డూలు తయారు చేసేవారు. దీంతో లడ్డు పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని టీటీడీ గుర్తించింది. తిరుమల లడ్డుకు పేటెంట్ హక్కు కోసం టీటీడీ ప్రయత్నించింది. టీటీడీ అభ్యర్థనను పరిశీలించిన జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ తిరుమల లడ్డుకి జీఐ గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచ చరిత్రలోనే ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ప్రసాదానికి ఇంతటి గుర్తింపు రావడం ఇదే ప్రప్రథమం. తిరుపతి లడ్డుకి ఓ ప్రత్యేకత ఉంది. లడ్డు ఏ గదిలో లడ్డూలుంటే ఆ గదిలో సువాసనలు గుబాలిస్తుంటాయి. లడ్డూల తయారీలో వాడే పదార్థాలు, ఫార్ములాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరహాలో లడ్డూను తయారు చేయాలని ప్రయత్నించిన చాలా సంస్థలు కూడా ఆ రుచిని సాధించలేకపోయాయి.
అందుకే టీటీడీ వీటి తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తుంది టీటీడీ. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పట్టిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. 51 లడ్డులను కలిపి ఒక ప్రోక్తం అంటారు. ఒక్కసారి 1000 ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51,000 లడ్డూలన్నమాట. ఇందుకు గాను 2000 కిలోల శనగపిండి, 4000 కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 87.5 కిలోల ఎండు ద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి. రోజుకు 1,25,000 లడ్డూలను తీతిదే పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు పంచాలనేది టీటీడీ ఆలోచనగా ఉంది. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఓం నమో వెంకటేశాయ. తిరుమల లడ్డు అనగానే అరచేతిలో ఇమిడిపోయే లడ్డు గుర్తు వస్తుంది. వాస్తవానికి తిరుమలలో 3 రకాల లడ్డూలు ఉన్నాయి. ఈ 3 రకాల లడ్డూలు బరువులోనూ రుచిలోనూ చాలా తేడాలుంటాయి. వీటిలో 2 లడ్డూలను మనం చూడగలిగిన మరో లడ్డును మాత్రం అస్సలు చూడలేం. కేవలం విశిష్టాతిథులకు ఈ లడ్డూలను తయారు చేస్తారు. మామూలు లడ్డూలకే పొంగిపోయే సామాన్య భక్తులు ప్రత్యేక లడ్డూలు దొరికితే తమ జీవితం ధన్యమైందని భావిస్తారు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ప్రస్తుతం తిరుమలలో 3 రకాల లడ్డూలు అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవ లడ్డు, ప్రోక్తం లడ్డు. వీటిలో ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖారారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇతర దేశాధినేతలు, రాయబారులు, విశిష్ట అతిథులు వచ్చినప్పుడే ఈ ఆస్థాన లడ్డులన్నీ వారికి ఇస్తారు. ఇక కళ్యాణోత్సవం లడ్డును స్వామివారి కళ్యాణం చేయించిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. విజయనగర కాలం నాడు ఆలయంలో నిత్య కళ్యాణం ప్రారంభించబడింది. అప్పటి నుండి ప్రతినిత్యం తిరుమలలో స్వామివారికి ఇక 3వ రకం లడ్డు ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. స్వామివారికి కేవలం లడ్డు, వడ మాత్రమే కాదు, మనం ఇప్పటి వరకు వినని కనని రుచులతో తయారు చేసిన ప్రసాదాలను నివేదిస్తారు. ఇక్కడ ఏ ప్రసాదం చేసినా దానిని వకులామాతకి చూపించిన తర్వాతే శ్రీవారిని నివేదిస్తారు. తరతరాలుగా ఇదే ఆచారం కొనసాగుతుండటం ఇక్కడ విశేషం. తిరుమలలో లడ్డు, వడ మాత్రమే అందరికీ పరిచయం. అయితే లడ్డు, వడతో పాటు స్వామివారికి చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, పులిహోర, దద్దోజనం, వడపప్పు, చిన్న లడ్డు, మిరియాలన్నం, కలకండ లాంటి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఉచితంగానే టీటీడీ అందిస్తుంది. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ, శ్రీ వెంకటాద్రినాథుడే, వేడుకొందామా. వీటితో పాటు ప్రత్యేక ప్రసాదాలైన మురుకు, జిలేబీ, ఫోలి, సమోసా, పాయసం, పెద్దవడ, సిర, బెల్లం, దోశ, మురగన్నం, అప్పం లాంటి ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తుంది టీటీడీ. అయితే ఈ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులో లేవు. ప్రత్యేక ఆర్జిత సేవలు చేసుకునే భక్తులకి ఈ ప్రసాదాలను టీటీడీ అందిస్తుంది. స్వామివారికి సోమవారం ప్రత్యేకంగా పాయసం, పెద్దవాడను, గురువారం మురుకు, జిలేబీని, శుక్రవారం ఫోలి సమోసాను నివేదిస్తారు. వేడుకొందామా, 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా,
వేడుకొందామా వెంకటగిరి. స్వామివారికి నివేదించే అన్ని ప్రసాదాల్లోకెల్లా లడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందో జిలేబీకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ జిలేబీని కేవలం గురువారం మాత్రమే తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు. ఈ జిలేబీని పొందడం కోసం మంత్రులు సైతం సిఫారసు చేస్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిలేబీ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది టీటీడీ. వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడుకొందామా. మనం ఇప్పటి వరకు తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ ప్రసాదాలన్నీ అందరికీ అందుబాటులో లేవు. కొన్ని ప్రసాదాలైతే మన జీవిత కాలంలో ఒక్కసారి కూడా చూడలేమంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి ప్రసాదాలను టీటీడీ కేవలం విఐపీలకే ఇస్తుందన్న అపవాదు ఉంది. ఇటువంటి అరుదైన ప్రసాదాలను కోరినంత ఇవ్వకపోయినా కనీసం భక్తుల అరచేతిలో నిండేంతైనా ఇస్తే బాగుంటుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ పై జయప్రదను పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుసు.